ఇంకా సంజయ్ కళ్ళు తెరవకపోవడంతో అందరూ ఆందోళన పడ్డారు. అదే సమయంలో అతన్ని చూడడానికి వచ్చిన మాధురి ధైర్యవచనాలు చెప్పింది. ఆ క్షణంలోనే సంజయ్ కళ్ళు తెరిచాడు. అతను ప్రాణాపాయం నుంచి బయటపడటంతో 2 కుటుంబాలు సంతోషించాయి. అదే సమయంలో ప్రతాప్ వర్మ కుటుంబాన్ని చూసి వసుంధర మండిపోయింది. మనసు మమత పార్ట్ 8. మా అందరి బాధ అదే కదా మామ, సిద్ధు వాపోయాడు. వీళ్ళు తీసుకున్న రూమ్లో అందరూ కూర్చున్నారు. అన్నయ్య, డాక్టర్ గారు ఏమన్నారు? ఎప్పుడు కళ్ళు తెరుస్తాడట? వసుంధరాదేవి ఆందోళనగా అడిగింది. భయం ఏమీ లేదు వసు, రేపటికల్లా సంజు కళ్ళు తెరుస్తాడు. కొద్ది రోజుల్లో బాగైపోతాడు చెప్పాడు భూపతి. అమ్మా, మీరందరూ ఇక్కడ ఎందుకు? ఇంటికి వెళ్ళండి, నేను ఉంటాను. కావ్య, అమ్మ వాళ్ళని తీసుకొని వెళ్ళు అన్నాడు సిద్ధు భార్యతో. లేదు సిద్ధు, నేను ఉంటాను, వీళ్ళు వెళ్తారే అంది వసుంధర కొడుకుతో. నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తావమ్మా? ఇప్పుడు మన అవసరం అంతగా ఉండదు. అన్నయ్య కళ్ళు తెరిచాక నువ్వు ఉందువు గాని అన్నాడు సిద్ధార్థ నచ్చ చెప్తూ. అవును వసు, ఇక్కడ ఎంతమంది ఉంటే మిగతా పేషెంట్స్ కూడా ఇబ్బంది అన్నాడు భూపతి. అవును వసు, సరళాదేవి కూడా అదే అంది. పదండి వెళ్దాం భూపతి అన్నాడు. నేను ఉంటాను మామయ్య, సిద్ధుకు తోడుగా కార్తీక్ అన్నాడు. వద్దు కార్తీక్, రాత్రి నుండి ఇక్కడే ఉన్నావు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో, సాయంత్రం రా అన్నాడు సిద్ధు. కార్తీక్ ఏదో అనబోతుంటే సిద్ధు చెప్పినట్టు నువ్వు కాసేపు రెస్ట్ తీసుకొని ఇక్కడికి వద్దువు, అప్పుడు సిద్ధు ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుంటాడు చెప్పాడు భూపతి. అందరికీ అదే మంచిది అనిపించి బయలుదేరారు. చెల్లెల్ని తమ ఇంటికి రమ్మని పిలిచాడు భూపతి. ఎందుకు అన్నయ్య? మేము మా ఇంటికి వెళ్తాం, మా బట్టలన్నీ అక్కడే ఉన్నాయి కదా అంది వసుంధర వారింపుగా. రావసు, పిల్లలు తీసుకువస్తారులే సరళాదేవి అంది. ఎందుకులే వదిన అంటున్న చెల్లెలతో, మీ వదిన చెప్పింది కరెక్టే, సంజు డిశ్చార్జ్ అయ్యే వరకు అందరూ మా ఇంట్లోనే ఉండండి. కార్తీక్, నువ్వు కావ్యను స్రవంతిని ఇంటికి తీసుకువెళ్ళు, వాళ్లకు కావాల్సినవి తెచ్చుకుంటారు. తన మాటకు తిరుగులేదన్నట్టుగా చెప్పాడు భూపతి. కావ్య స్రవంతిని తీసుకొని కార్తీక్ వెళ్తే భూపతి వాళ్ళు కూతుర్ని చెల్లెల్ని తీసుకొని తమ ఇంటికి వెళ్ళారు. భూపతి కారు పెద్ద బంగ్లాలో వెళ్ళి ఆగింది. అడుగడుగున ఐశ్వర్యం ఉట్టిపడుతూ అందరి ధనవంతుల ఇళ్లలాగే పోష్గా ఉంది. ప్రియా తన గదిలోకి వెళ్తే వసుంధర హాల్లోనే కూర్చుంది. వసు, నువ్వు నీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను రంగమ్మతో కాఫీ పంపిస్తాను అంది సరళాదేవి. ఆమెకంటూ ఈ ఇంట్లో ఒక గది ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడు వచ్చినా అందులోనే ఉంటుంది వసుంధరాదేవి. వద్దు వదిన, కాసేపు ఇక్కడే కూర్చుంటాను అంది. సరే అంటూ సరళాదేవి కిచెన్లోకి వెళ్ళి వంట ఆమెకి అందరికీ టిఫిన్లు కాఫీలు చేయమని, మధ్యాహ్నం వంటకు ఏమేం చేయాలో చెప్పి ముందు 3 కాఫీలు పంపమని హాల్లోకి వచ్చింది. అన్న చెల్లెళ్ళు సంజయ్ గురించి మాట్లాడుకుంటున్నారు. సరళ, నేను ఫ్రెష్ అయి వస్తాను, ఈలోపు నాకు పసుపు కాఫీ ఇవ్వు అన్నాడు భూపతి భార్యతో. రంగమ్మకు చెప్పాను, పెడుతుంది అంది సరళాదేవి. మరో 5 నిమిషాల్లో పని ఆమె వనజ కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది. ముగ్గురు తాగుతుండగా ప్రియ ఫ్రెష్ అయి కిందకు వచ్చింది. వనజ, ప్రియకు కాఫీ తీసుకురా సరళ అంది. ఇప్పుడు వద్దమ్మా, కార్తీక్ వాళ్ళు రాని అందరం ఒకేసారి తాగుతాం అంది ప్రియ. రాత్రి బావకు యాక్సిడెంట్ అయిందని మీకు ఎలా తెలిసింది? సరళాదేవి అడిగింది కూతుర్ని. జరిగింది చెప్పింది ప్రియ. సమయానికి మీరు ఆ దారిలో రాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం జరిగేదో తలుచుకుంటే భయంగా ఉంది. అంత రాత్రి ఎవరు మాత్రం చూస్తారు అంది సరళాదేవి. ఏమీ కాదు, ఆ డ్రైవర్ ఎలాగో చేర్చేవాడు.
తల్లి మాటలను కొట్టిపారేస్తూ అంది ప్రియ. నేను ఫ్రెష్ అయి వస్తాను. భూపతి తమ గదిలోకి వెళ్ళాడు. అత్త, బావకు ఏమీ కాదు, భయపడకు, ప్రియ ఆమె భుజం మీద చేయి వేసి ఓదార్స్తూ అంది. వసుంధర మేనకోడల చేతులు పట్టుకొని, సమయానికి మీరు చూడకపోతే, ఆమెకు మాట రాలేదు. వాడి పరిస్థితి ఏంటో అని తలుచుకుంటే భయంగా ఉంది. కన్నీళ్లు పెట్టుకుంటూ అంది వసుంధర. అయ్యో అత్త, మేం కాకపోతే మరొకరు, ఎవరో ఒకరు చూసేవాళ్ళు. బావకు ఇప్పుడు బాగానే ఉంది కదా, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు, ఓదార్చింది ప్రియ. వసు, నువ్వు ఇలాగే బాధపడితే పిల్లలు బెంబేలు పడతారు. పిల్లలకు ధైర్యం చెప్పాల్సి నువ్వే ఇలా అయితే ఎలా, సరళాదేవి మందలింపుగా అంది. నా ధైర్యమే సంజు వదిన, వాడు ఇలా బెడ్ మీద ఉన్నాడంటే తట్టుకోలేకపోతున్నాను, కన్నీళ్లు జలజల రాలుతుండగా అంది వసుంధర. ఓ 4 రోజుల్లో సంజు లేచి తిరుగుతాడు. తన గురించి నువ్వు ఇలా ఏడుస్తున్నావని తెలిస్తే సంజు బాధపడతాడు, ఊరుకో అంది సరళాదేవి. వసుంధర తల ఊపుతూ కన్నీళ్లు తుడుచుకుంది. భూపతి కిందకు వచ్చి, టిఫిన్ పెట్టు సరళా, నాకు కాస్త పని ఉంది, చూసుకొని వస్తాను అన్నాడు భార్యతో. సరే రండి అంటూ వసుంధరను కూడా పిలిచింది టిఫిన్ చేయడానికి. నాకు వద్దు వదిన, బాధగా అంది వసుంధర. వద్దంటావే, రా, నువ్వు ఇప్పుడు టిఫిన్ మానేస్తే వాడు కళ్ళు తెరుస్తాడా ఏంటి? నువ్వు ఆరోగ్యంగానే ఉంటే వాడిని చూసుకోగలవు. చెల్లెల్ని మందలిస్తూ బలవంతంగా తీసుకువెళ్ళి టిఫిన్ తినే వరకు వదలలేదు భూపతి. ఆయన బయలుదేరుతుండగా కార్తీక్ వాళ్ళు వచ్చారు, స్రవంతి కావ్యని తీసుకొని. కార్తీక్, నాకు కాస్త పని ఉంది, అది చూసుకొని నేను హాస్పిటల్కి వెళ్ళి సిద్ధును పంపిస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో, తర్వాత ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్దురు అన్నారు భూపతి. అలాగే మామయ్య అన్నాడు కార్తీక్. కావ్య, స్రవంతి తమకు ఇచ్చిన గదిలో లగేజీ పెట్టారు. కావ్య, నువ్వు సిద్ధు ప్రియ వాళ్ళ రూమ్ పక్కన ఉన్న రూమ్లో ఉండండి అంది సరళాదేవి. అలాగే పిన్ని అంటూ తమ లగేజీ తీసుకొని పైకి వెళ్ళింది కావ్య. స్రవంతిని తనతోనే ఉండమంది వసుంధరాదేవి. కార్తీక్ ఫ్రెష్ అయి రావటంతో అందరూ టిఫిన్ చేసి రెస్ట్ తీసుకున్నారు. ఈలోపు వసుంధరాదేవి సిద్ధుకు ఫోన్ చేసి కొడుకు గురించి వాకప్ చేస్తూనే ఉంది. భూపతి కారు తమ ఇంటి కంటే విశాలంగా, అందంగా ఇంద్రభవనంలో ఉన్న ఇంటి ముందుకు వచ్చి ఆగింది. కారును చూస్తూనే వాచ్మెన్ గబగబా గేటు తీశాడు. కారు లోపలికి వెళ్ళింది. విశాలమైన ప్రాంగణంలో ఒక పక్క పచ్చటి లాను, మరో పక్క రకరకాల పూల మొక్కలతో అందంగా ఉంది. గార్డెన్లో కూర్చోవడానికి పాలరాతితో చేసిన బెంచీలు, ఎండ తగలకుండా కాస్త మేర కడ్డీలు పాతి చల్లగా ఉండడానికి గడ్డితో పైకప్పుగా వేసి ఉంది. కూర్చోవడానికి కుర్చీలు వేసి ఉన్నాయి. సాయంత్రాలు కుటుంబ సభ్యులు కూర్చొని సంతోషంగా గడపడానికి అనువుగా ఉంది అక్కడంతా. పక్కనే తూగుటుయ్యాల, పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్ల, చిన్న ఉయ్యాల కూడా ఉంది. ఆ పక్కనే టెన్నిస్ కోర్టు, బాగా దూరంగా స్విమ్మింగ్ పూల్ ఉంది. భూపతి కారు సరాసరి వెళ్ళి పోర్టికోలో ఆగింది. అక్కడ 1/2 డజన్కు పైగా ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆయన లోపలికి వెళ్ళాడు. లోపల అంతకంటే ఖరీదైన ఇంటీరియర్తో అందంగా వారి తాహత్తు, అంతస్తు తెలియజేస్తుంది. అందమైన సోఫాలు, వాళ్ళకి ప్రకృతికి సంబంధించిన చిత్రపటాలు అందంగా అమరి ఉన్నాయి. ఎదురుగా గోడకు పెద్ద సైజులో ఫ్యామిలీ ఫోటో చూడముచ్చటగా ఉంది. దాని పక్కనే పారాడుతున్న పసిపాప ఫోటో, ఆ పక్కనే 4 ఏళ్ళు ఉన్న చిన్న పాప ఫోటో చాలా క్యూట్గా ఉంది. ఆ పక్కనే 16 ఏళ్ల టీనేజ్ అమ్మాయి ఫోటో అందంగా నవ్వుతూ ప్రపంచంలో సంతోషమంతా తనదే అన్నట్టుగా అమాయకంగా ఉంది.
ఆ అమ్మాయి ఫోటో పై నుండి అంత తొందరగా ఎవరు చూపు మరల్చుకోలేరు. అద్భుతమైన అందంతో, చక్కటి చిరునవ్వుతో చూపులను కట్టిపడేస్తుంది. ఆ ఫోటోపై ఆయన చూపులు పడి గాఢమైన నిట్టూర్పు వెలువడింది. అరే భూపతి, నువ్వా అన్న మాటలతో ఆయన చూపు ఫోటో మీద నుండి ఆ వ్యక్తి మీదకు మళ్ళాయి. కూర్చో, సోఫా చూపిస్తూ అన్నాడు ప్రతాప్. ఇంతలో లోపల ఉన్న కుటుంబ సభ్యులు కూడా హాల్లోకి వచ్చారు. బాగున్నారా మాధురి గారు? ప్రతాప్ భార్యను పలకరించాడు భూపతి మర్యాదగా. బాగున్నాను, మీరు అంటూ భర్త పక్కన కూర్చుంటూ సుజాత కాఫీ తీసుకురా, కిచెన్లో ఉన్న పని ఆమెకు చెప్పింది. ఇంటి నుంచి వస్తున్నాను, టిఫిను టీలు అన్నీ అయిపోయాయి, ఇక ఏమీ వద్దు అన్నాడు భూపతి చిన్నగా నవ్వుతూ. పర్వాలేదు, కాఫీనేగా, తీసుకోండి, ఎన్నిసార్లైనా తాగొచ్చు అంది మాధురి చిన్నగా నవ్వుతూ. నిలబడ్డారే, కూర్చోండి మిగతా వాళ్ళని అన్నాడు భూపతి. కాంత్, విక్కీ ఒక సోఫాలో కూర్చున్నారు. అన్నయ్య, మన ఇంట్లో మనకే మర్యాద చేస్తున్నారు భూపతి అంకుల్, విక్కీ చిన్నగా అన్నాడు తన అన్నతో. అన్నట్టు చూశాడు కాంత్. కాంత్ భార్య నిహారిక, విక్కీ భార్య అపరూప వాళ్ళకి ఎదురుగా ఉన్న మరో సోఫాలో కూర్చున్నారు. ఏంటి భూపతి గారు ఇలా వచ్చారు? ప్రతాప్ అడిగాడు. మీకు కృతజ్ఞతలు చెబుదామని వచ్చాను అన్నాడు భూపతి. కృతజ్ఞతలు దేనికి? ఆశ్చర్యంగా అడిగాడు ప్రతాప్. కుటుంబ సభ్యులు కూడా అదే భావంతో ఆశ్చర్యంగా ఆయన వైపు చూశారు. సంజు విషయంలో మీరు చేసిన మేలుకు అన్నాడు భూపతి ఆయన వైపు చూస్తూ. చెల్లెలేమో మనల్ని ఏదో ఒకటి అని అవమానిస్తుంది, ఈయన గారేమో ఆవిడ తరపున క్షమాపణలు కృతజ్ఞతలు చెప్తారు. సరిపోయింది గొనిగాడు విక్కీ. చిరుకోపంగా చూశాడు తమ్ముడు వైపు కాంత్. నువ్వు కృతజ్ఞతలు చెప్పడం ఏమిటి భూపతి? సంజు నాకు పరాయివాడు కాదు, ప్రతాప్ నొచ్చుకుంటూ అన్నాడు. నాకు తెలుసు, నీ మంచితనము తెలుసు, సంజు పట్ల మీకున్న అభిమానము తెలుసు. మేనమామగా నేను చేయాల్సిన బాధ్యత మీరు నెరవేర్చారు. నాకు ఉదయమే తెలిసింది విషయం, పిల్లలు ఎవరూ చెప్పలేదు. రాత్రి మీరు వచ్చి అప్పటికప్పుడు అంత పెద్ద డాక్టర్ను పిలిపించి ఆపరేషన్ చేయించారు. లేకపోతే సంజు ఈరోజు బ్రతికేవాడు కాదేమో. ఒక విధంగా ఆ ఇంటికి ఇప్పుడు నేను పెద్దవాణ్ణి. అందుకే మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను నా బాధ్యతగా అన్నాడు భూపతి. మీరే కాదు, నేను మేనమామనే అనుకునే చేశాను. దీనికి మీరు కృతజ్ఞతలు అంటూ పెద్ద మాటలు వద్దు. అలా కృతజ్ఞతలు చెప్పి నన్ను పరాయవాణ్ణి చేయొద్దు భూపతి, గంభీరంగా అన్నాడు ప్రతాప్. నేను పరాయవాణ్ణి చేయటం లేదు ప్రతాప్, మీరు ఎప్పుడూ మాకు అయిన వారే, మా శ్రేయాభిలాషులే. కాకపోతే ఎంతైనా చేసిన సహాయం మేలు మర్చిపోకూడదు కదా. మీరేమో చేసిన మేలు కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు. మా చెల్లి ఎన్ని మాటలు అన్నా ఏవి మనసులో పెట్టుకోకుండా ఇప్పటికీ ఆ కుటుంబానికి మీరు సహాయం చేస్తూనే ఉన్నారు. మీలాంటి మంచివారిని మా వసు బాధ పెడుతుందనే మా అందరి బాధ. ఈ విషయంలో అన్నగా తన మనసు మార్చలేక పోతున్నందుకు మీకు క్షమాపణలు చెప్తున్నాను అన్నాడు భూపతి బాధగా. అరే, మీరు క్షమాపణలు చెప్పడం ఏంటి? నేనెప్పుడు తన మాటలు పట్టించుకోలేదు భూపతి. తనకు నా మీద ఏవో అపోహలు ఉన్నాయి, వదిలేయండి అదంతా. వాళ్ళను ఎప్పుడూ పరాయి వాళ్ళు అనుకోలేదు నేను. నా స్నేహితుడు లేనంత మాత్రాన వాళ్ళను అలా వదిలేస్తానా? ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలన్నా నిరభ్యంతరంగా చేస్తాను. చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందు పెరిగారు, వాళ్ళు నా పిల్లలే అన్నాడు ప్రతాప్ ఆప్యాయంగా. మీరు వాళ్ళు మీ పిల్లలే అనుకుంటున్నారు, కానీ మా చెల్లి కూడా అలా అనుకొని ఉంటే మీ అమ్మాయి జీవితం
ఇలా అయ్యేది కాదేమో అత్యంత బాధగా అన్నాడు భూపతి. కూతురి ప్రసక్తి రాగానే ఆయన మొహంలో ఆవేదన చోటు చేసుకుంది. ఆయనే కాదు, అందరి మొహాల్లో బాధ చోటు చేసుకుంది. ఈయన ఇప్పుడు ఈ ప్రసక్తి తీసుకురాకపోతే ఏంటో. ఇక అమ్మ స్వీట్ని గుర్తు తెచ్చుకొని ఈ రోజంతా అన్నం నీళ్లు మానేస్తుంది. కాంత్ బాధగా అనుకున్నాడు తల్లి గురించి. కూతురు గుర్తు రాగానే మాధురి గారి కళ్ళలో చిరుతడి మెరిసింది. సారీ, మిమ్మల్ని అందరినీ బాధ పెట్టినట్టు ఉన్నాను, కంగారుగా అన్నాడు భూపతి. అదేమీ లేదు, ఇందులో మీ చెల్లి తప్పేముంది? దాని తలరాత అలా రాశాడు ఆ దేవుడు. నేను ఆ రోజు అలా తొందరపడకుండా ఉండాల్సింది. తప్పు ఏమన్నా ఉంటే అది నాదే, బాధను నొక్కి పెడుతూ అన్నాడు ప్రతాప్. కూతురి జీవితం మూడు వారిన తన మీదే నింద వేసుకుంటున్న ఆయన మంచితనానికి నోట మాట రాలేదు భూపతికి. ఇంతలో పని ఆవిడ కాఫీ తీసుకురావటంతో మాటలు ఆగిపోయాయి. ఆయన కాఫీ తాగి ఇక నేను బయలుదేరతాను అంటూ, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, సిద్ధు ఒక్కడే ఉన్నాడు, నేను వెళ్ళి వాణ్ణి ఇంటికి పంపిస్తాను, మీరు వస్తారా సంజును చూడడానికి? అక్కడ తన చెల్లెలు లేదని హింట్ ఇస్తూ అన్నాడు భూపతి. లేదు, సాయంత్రం మేమందరం వస్తాం. మధు సంజును చూడాలని అంటుంది. నేను డాక్టర్ గారితో మాట్లాడాను, సంజుకు ఏమీ పర్వాలేదన్నారు. ఈరోజు ఆయన అక్కడే ఉంటారు కాబట్టి భయపడాల్సిన పని లేదు అన్నాడు ప్రతాప్. థ్యాంక్ యూ ప్రతాప్ గారు, నేను వెళ్తాను. చేతులు జోడించి వీడుకోలు తీసుకొని భూపతి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. మేము ఆఫీస్కి వెళ్తాం మధు, మనం హాస్పిటల్కి ఈవినింగ్ వెళ్దాం అన్నాడు ప్రతాప్ భార్యతో. ఆమె ఏమీ మాట్లాడకుండా తమ గదిలోకి వెళ్ళిపోయింది. మా అంటూ కాంత్ వెనకే వెళ్ళబోయాడు తల్లితో. ప్రతాప్ కొడుకు చేయి పట్టుకున్నాడు. కాసేపటికి తానే సర్దుకుంటుంది. పద ఆఫీస్కి వెళ్దాం అన్నాడు కొడుకుతో. అమ్మను చూసుకో అన్నట్టు భార్యకు కళ్ళతోనే చెప్పి తండ్రితో వెళ్ళిపోయాడు. విక్కీ కూడా వాళ్ళతో పాటే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. భూపతి హాస్పిటల్కి వెళ్ళి సిద్ధుని ఇంటికి పంపించాడు. అప్పటికే తెలిసిన బంధువులు మిత్రులు చాలా మంది సంజయ్ని చూసి వెళ్ళారు. కాసేపు రెస్ట్ తీసుకొని భోజనం చేసి మళ్ళీ అందరూ హాస్పిటల్కి వచ్చారు. సాయంత్రం అవుతుండగా ప్రతాప్ కుటుంబ సభ్యులతో వచ్చాడు. వాళ్ళు వస్తున్న విషయం ముందే తెలిసి చెల్లెల్ని కాఫీ తాగి వద్దాం రమ్మని బలవంతంగా క్యాంటీన్కి తీసుకువెళ్ళాడు భూపతి. రండి మామయ్య, రండి అత్తయ్య, రా అక్క అంటూ నిహారికను అపురూపను ఐసీయూకి తీసుకువెళ్ళాడు సిద్ధు. ఎవరిని లోపలికి అలౌ చేయలేదు అక్కడున్న స్టాఫ్. బయట నుంచే చూశారు అందరూ. ప్రతాప్ గారు డాక్టర్తో మాట్లాడి తాను భార్య లోపలికి వెళ్ళి చూడడానికి పర్మిషన్ తీసుకున్నాడు. తగిన ప్రికాషన్ తీసుకొని వారిని లోపలికి పంపించారు. బెడ్ మీద అలా కదలికలు లేకుండా పడుకున్న సంజుని చూసి మాధురి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతని చేయి పట్టుకొని, నీకేం కాదు నాన్న, నువ్వు చాలా స్ట్రాంగ్ కదా సంజు, కళ్ళు తెరువు, అందరూ నీ కోసం చూస్తున్నారు, నువ్వే కదా వాళ్ళందరి ధైర్యం, అలాంటి నువ్వే ఇలా ఉంటే ఎలా చెప్పు? మా సంజు దేన్నైనా తట్టుకోగలడు. నీ గురించి నేను పెట్టుకున్న నమ్మకం నువ్వు వమ్ము చేయవని నాకు తెలుసు. లే సంజు. అతనికి వినపడదు అని తెలిసినా ధైర్యం చెప్తున్నట్టు అంది మాధురి. ఆమె మాటలు తనకు వినబడినట్టు, తన మనసును తాకినట్టు, అతని చేతి వేళల్లో చిరు కదలిక, అది ఆమె గుర్తించి ప్రతాప్ సంజు కదులుతున్నాడు ఎక్సైట్మెంట్గా అంది మాధురి. నిజమా? తాను ఉద్వేగానికి గురవుతూ అన్నాడు ప్రతాప్. చూడు అంటూ
సంజు అతని చెవి దగ్గర ఆప్యాయంగా పిలిచింది. అతని వేళ్లే కాదు, కనురెప్పల కదలిక కనిపించింది. ప్రతాప్ మొహం వెలిగిపోయింది. ఉండు, డాక్టర్ని పిలుచుకొస్తాను అంటూ బయటికి వచ్చాడు ప్రతాప్. అక్కడ సిస్టర్ ఉండటంతో ఆమెకు విషయం చెప్పాడు ప్రతాప్. ఆమె గబగబా వెళ్ళి డాక్టర్ను పిలుచుకువచ్చింది. డాక్టర్ రాకేష్ ఏం జరిగిందో మాధురి గారిని అడిగి తెలుసుకున్నాడు. సంజును పరీక్షించి సిస్టర్ని పిలిచి వెంటనే డాక్టర్ కృష్ణప్రసాద్ గారిని పిలుచుకురా అన్నాడు. ఇది వినగానే ఆయన గబగబా వచ్చి సంజయ్ని పరీక్షించాడు. మాధురి గారిని లోపలికి పిలవమన్నాడు కృష్ణప్రసాద్. ఆమె రావటంతో డాక్టర్ ఇంతకు ముందు మీరు ఏం మాట్లాడారో మళ్ళీ ఒకసారి సంజుతో మాట్లాడమని చెప్పాడు. ఆమె ఇంతకు ముందు కన్నా మరింత ధైర్యం చెప్పింది సంజయ్కి. ఆమె చెప్తున్నప్పుడే అతనిలో కదలిక ప్రారంభమై మెల్లగా కళ్ళు తెరిచాడు. వెంటనే మళ్ళీ స్పృహ కోల్పోయాడు సంజయ్. మాధురి కంగారు పడుతుంటే ఏమీ కాదు, ఇప్పుడే కదా స్పృహలోకి వచ్చాడు, అయ్యింది మామూలు యాక్సిడెంట్ కాదు కదా, తనకి శక్తి కూడా కట్టుకోవాలి కదా, ఇంత త్వరగా స్పృహలోకి రావడమే ఆశ్చర్యం. కంగారు పడకండి, ఇక గండం గడిచినట్టే అంటూ అక్కడ ఉన్న సిస్టర్కు ఇంజెక్షన్ చేయమని సైగ చేశాడు డాక్టర్ కృష్ణప్రసాద్. ఆమె ఇంజెక్షన్ చేసింది. మరో 10 నిమిషాలకు సంజయ్ మెల్లగా కదిలాడు. అప్పటి వరకు మాధురి ఆందోళనగా చూస్తుంది సంజయ్ వైపు. డాక్టర్ భయం లేదు అంటున్నా ఆమెకు ఆందోళనగానే ఉంది. డాక్టర్ కృష్ణప్రసాద్ గారు సంజును పరీక్షించారు. ఆక్సిజన్ తీసేయమని సిస్టర్కి చెప్పారు. ఆమె ఆక్సిజన్ తొలగించింది. కాసేపు పరీక్షించి సంతృప్తిగా తల పంకించాడు. హలో అంటూ సంజయ్ని తట్టాడు. సంజయ్ మెల్లగా కళ్ళు విప్పాడు. హలో మిస్టర్, నేను చెప్పేది నీకు వినబడుతుందా అడిగారు. తల మెల్లగా కదిలించాడు సంజయ్. నీ పేరు అడిగారు. సంజయ్ అతి కష్టం మీద పలికాడు అతను. అతని స్వరం నూతిలో నుంచి వచ్చినట్టు మెల్లగా ఉంది. మరో 2-3 ప్రశ్నలు, అతను వృత్తి పర్సనల్ విషయాలు అడిగి ఈమె ఎవరో తెలుసా మాధురి గారిని చూపించాడు. తెలుసు అన్నట్టు తల కదిలించాడు. అయితే నీకేమవుతుందో చెప్పు అడిగాడు కృష్ణప్రసాద్ చిన్నగా నవ్వుతూ. అత్త, మాధురి అత్త. ఈసారి కాస్త స్పష్టంగానే అన్నాడు సంజయ్. అప్పటి వరకు ఆందోళన పడుతున్న మాధురి గారి పెదవులపై సంతోషంతో కూడిన నవ్వు ప్రత్యక్షమైంది. అతని చెంపపై ఆప్యాయంగా తట్టింది. సంజయ్ కళ్ళు మళ్ళీ మూతలు పడుతుండగా తల్లి అర్చన ఇద్దరు కళ్ళల్లో మెదిలారు. మాధురి గారు కంగారు పడుతుంటే డాక్టర్ గారు సంజు మళ్ళీ స్పృహ కోల్పోయాడు అంది. చెప్పాను కదా మాధురి గారు, ఏమీ కాదు, కాస్త టైం పడుతుంది పూర్తిగా స్టేబుల్గా ఉండడానికి అంటూ డాక్టర్ రాకేష్కు ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం చేయాలో చెప్పాడు. డాక్టర్ కృష్ణప్రసాద్ గారు మాధురి గారు ఇద్దరు బయటికి వచ్చేశారు. అక్కడే ఉన్న ప్రతాప్, డాక్టర్ గారు సంజుకి ఇప్పుడు ఎలా ఉంది, మాట్లాడుతున్నాడా ఆతృతగా అడిగాడు. హీ ఈజ్ ఆల్ రైట్ నౌ, ఇక ప్రమాదం ఏమీ లేదు. నేను ఇంత త్వరగా కళ్ళు తెరుస్తాడు అనుకోలేదు. రేపు సాయంత్రం వరకు పడుతుంది అనుకున్నాను. బట్ మాధురి గారి మాటలో లేక అతని విల్ పవరో తెలీదు, త్వరగానే కాన్షియస్లోకి వచ్చాడు. అతను ఈ విధంగా రెస్పాండ్ అయితే త్వరగానే కోలుకుంటాడు, డోంట్ వర్రీ అన్నాడు కృష్ణప్రసాద్. అప్పటికే ఈ విషయం తెలిసి అందరూ అక్కడికి పరుగున వచ్చారు. భూపతి గారు చెల్లెల్ని ఎంత ఆపినా క్యాంటీన్లో ఎంతసేపు ఉంటాం అని వచ్చేసింది. డాక్టర్ చెప్పింది విని అందరూ సంతోషించారు. థ్యాంక్ యూ డాక్టర్, ప్రతాప్ సంతోషంగా అన్నాడు. వసుంధరాదేవి సంతోషించినా వీళ్ళని చూడగానే
ఆమె మొహం మాడిపోయింది. వసు, నువ్విప్పుడేమీ మాట్లాడకు. భూపతి హెచ్చరికతో మౌనంగా ఉన్నా లోపల మాత్రం ఆమెకు మండిపోతుంది. డాక్టర్, మేము ఇప్పుడు చూడొచ్చా? వసుంధరాదేవి అడిగింది. ఆమె ఎవరు అన్నట్టు చూశాడు కృష్ణప్రసాద్. సంజు మదర్ అన్నారు. ఇప్పుడు కాదమ్మా, ఓ అరగంటలో పూర్తిగా మెలకువలోకి వస్తాడు. అందరూ వద్దు, మీరు ఇంకా ఎవరన్నా ముఖ్యమైన వాళ్ళు వెళ్ళండి. ఐసీయూలో కదా, తెలియందేముంది. అతను పొజిషన్ చూసి రూమ్కి షిఫ్ట్ చేస్తాం అన్నాడు. ఓకే, నేను వెళ్తాను. మీ అందరూ ఇక్కడ ఉండకూడదు. పేషెంట్ మెలుగులోకి వస్తే చెప్తారు అన్నాడు కృష్ణప్రసాద్. అక్కడ ఉన్న అందరినీ వెళ్ళిపోమ్మని. డాక్టర్తో పాటు ప్రతాప్ కూడా వెళ్ళాడు. సరళాదేవి మాధురు గారిని పలకరించింది. పిల్లలను కూడా పలకరించింది. వాళ్ళు ఆమెను మర్యాదగా పలకరించారు. రండి మాధురి గారు, గది తీసుకున్నాం, కూర్చుందరు గాని భూపతి పిలిచాడు ఆమెను. అత్త రండి, సిద్ధు కూడా పిలిచాడు. లేదు భూపతి గారు, మేము వెళ్తాం అంది మాధురి. ప్రతాప్ గారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు కదా, ఆయన వచ్చే వరకైనా కూర్చోండి, రండి. భూపతి మరోసారి పిలవడంతో ఇక బాగోదని వెళ్ళింది మాధురి. ఆమెతో పాటు కుటుంబ సభ్యులందరూ వెళ్ళారు. భూపతి సిద్ధుకు సైగ చేశాడు వాళ్లను మరో గదిలోకి తీసుకువెళ్ళమని. సిద్ధు, కావ్య, ప్రియ కూడా ప్రతాప్ ఫ్యామిలీతో వెళ్ళారు మరో గదిలోకి. భూపతి మిగతా వాళ్ళు మరో గదిలోకి వెళ్ళారు. అత్త కూర్చోండి సిద్ధు అంటూ టీ ఇవ్వమంటూ కావ్యకు కళ్ళతోనే చెప్పాడు. కావ్య ఇస్తుంటే వద్దమ్మా సున్నితంగా తిరస్కరించింది మాధురి. మీరైనా తీసుకోండి, మిగతా వాళ్ళకి ఇచ్చింది కావ్య. వాళ్ళు తీసుకున్నారు. మా కాస్త తాగు కాంత అన్నాడు. వద్దురా అంది మాధురి. ఆంటీ ఎలా ఉన్నారు? ఆమె పక్కన కూర్చుంటూ ఆప్యాయంగా అడిగింది ప్రియ. బాగున్నాను ప్రియ, నువ్వు? ఆప్యాయంగా భుజం మీద చేయి వేసి అడిగింది మాధురి. చాలా బాగున్నాను ఆంటీ నవ్వింది ప్రియ. నిహా వదిన ఎలా ఉన్నారు అంటూ వాళ్ళను పలకరించింది ప్రియ. కాసేపు సంజు గురించి మాట్లాడుకున్నారు అంతా. ప్రియ, మీ ఇంటి గృహప్రవేశం అన్నావు కదా, ఎంతవరకు వచ్చాయి పనులు అడిగింది మాధురి ప్రియను. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి ఆంటీ. బావకు ఇలా అయింది కదా, డాడీతో మాట్లాడి బావ కోలుకున్న తర్వాత వేరే డేట్ ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను అంది ప్రియ. అలాగే చెయ్యి ప్రియ అంది మాధురి. ఇంతలో ప్రతాప్ వచ్చాడు. వెళ్దామా ప్రతాప్ లేస్తూ అంది మాధురి. ఉండు మధు, సంజును చూడడానికి వసు వెళ్ళింది. తాను వచ్చిన తర్వాత మనం చూసి వెళ్ళిపోదాం అన్నాడు ప్రతాప్. ఆమె ఏదో అనబోతుంటే నేను డాక్టర్తో మాట్లాడి పర్మిషన్ తీసుకున్నాను. ఒక్కొక్కరుగా వెళ్ళి చూడొచ్చు, మీరు కూడా సిద్ధుతో అన్నాడు ప్రతాప్. సంజు స్పృహలోకి వచ్చాడని అందరూ సంతోషపడ్డారు. వసుంధర సంజయ్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడే స్పృహలోకి వచ్చిన సంజయ్ తల్లిని చూడగానే మా అన్నాడు మెల్లగా. కొడుకును చూడగానే ఏడ్చేసింది వసుంధర. అతనికి తెలుసు తల్లికి తానంటే ఎంత ప్రేమో, తనకి ఇలా అయిందని ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోగలడు. అర్చన విషయంలోనే తాను తల్లికి దూరంగా ఉంటున్నాడు. అందుకు తానెంతో బాధపడుతున్నాడు. తాను తల్లి దగ్గరకు వెళ్తే పెళ్ళి పెళ్ళి అని అర్చనను తనకు దూరం చేస్తుందని భయం తప్ప తల్లి అంటే ప్రేమ లేక కాదు. తనకి చిన్న జ్వరం వస్తేనే తట్టుకోలేదు, తన పక్కనే ఉంటుంది, రాత్రింబవళ్ళు సేవలు చేస్తుంది. అలాంటిది ఇంత పెద్ద యాక్సిడెంట్ అయితే తల్లి బాధ వర్ణనాతీతం. మా ఏడోకు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. అతని గొంతు మెల్లగానే ఉంది.
అయినా ఆమె దుఃఖం ఆగలేదు. మేడం, మీరు ఇలా ఏడిస్తే పేషెంట్ డిస్టర్బ్ అవుతాడు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. డాక్టర్ రాకేష్ అంటూ సిస్టర్, ఆవిడను వెంటనే బయటికి పంపించండి. ఎవరు వచ్చినా ఎక్కువసేపు ఉంచొద్దు. నేను నా క్యాబిన్లో ఉంటాను. అర్జెంట్ అయితే పిలవండి అని డాక్టర్ వెళ్ళిపోయాడు. మేడం, మీరు బయటికి వెళ్ళండి ప్లీజ్. పేషెంట్కి డిస్టర్బ్ అవుతుంది, మంచిది కాదు అంది సిస్టర్. ఒక్క నిమిషం సిస్టర్, వృద్ధమైన స్వరంతో అంటూ. ఇప్పుడు ఎలా ఉంది నాన్న? మృదువుగా అడిగింది కొడుకును. బాగానే ఉంది అన్నట్టు తలుపుతూ, ఇంకా ఏడవకు. ఓ 4 రోజుల్లో లేచి తిరుగుతాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. నా గురించి ఆలోచిస్తూ తిండి తిప్పలు మానేయకు అన్నాడు సంజయ్. సరేనన్నట్టు తల ఊపుతూ కొడుకు చేతి మీద ప్రేమగా ముద్దాడి బయటికి వచ్చింది వసుంధర. తర్వాత భూపతి, సరళ వెళ్ళి చూసి వచ్చారు. ప్రతాప్, మాధురి ఇద్దరూ వెళ్ళారు. వాళ్ళని చూడగానే సంజయ్ కళ్ళు సంతోషంతో వెలిగిపోయాయి. అంతలోనే ఏదో గుర్తు రావడంతో బాధతో వాలిపోయాయి అతని కళ్ళు. మామయ్య, అతను ఏదో మాట్లాడబోతుంటే సంజు, ఎక్కువ స్ట్రైన్ అవ్వకు వారింపుగా అంటూ కాస్త ధైర్యం చెప్పి మళ్ళీ వస్తామంటూ వెళ్ళారు. కాంత్, విక్కీ, మిగతా కుటుంబ సభ్యులను చూసి ఆశ్చర్యపోయాడు సంజయ్. మీరు అంటున్న అతనితో రామనుకున్నావా అన్నాడు విక్కీ కాస్త గంభీరంగా. అదేమీ లేదు అన్నట్టు తల ఆడించాడు. వాళ్ళు కూడా అతన్ని చూసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్తుంటే భూపతి, సిద్ధు వాళ్ళను సాగనంపడానికి కార్ల వరకు వచ్చారు. వాళ్ళు వద్దు అంటున్నా. అందరూ సంజును చూసి రూమ్లోకి వచ్చారు. మామయ్య, అమ్మ వాళ్ళని తీసుకుని వెళ్ళిపో, ఇక్కడ ఎందుకు అన్నాడు సిద్ధు. నేను ఉంటాను వసుంధర అంటే. ఈ రాత్రి చేసేది ఏమీ లేదు. అన్నయ్యను రూమ్కి షిఫ్ట్ చేశాక నువ్వే ఉందువు అని బలవంతంగా పంపించాడు సిద్ధు. మేము కాసేపు ఉంటాం. కావ్య, ప్రియ అనటంతో కార్తిక్ భోజనం చేసి సిద్ధుకు క్యారేజ్ తీసుకుని వచ్చాక రండి అని మిగతా వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు భూపతి. వాళ్ళు ముగ్గురు గదిలో కూర్చున్నారు. కాసేపు అందరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. నేను వెళ్ళి రిసెప్షన్లో బిల్లు ఏదో కట్టాలి అన్నారు, కట్టి వస్తాను. సిద్ధు వెళ్ళాడు. ప్రియ, కావ్య కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. మాధురి ఆంటీ ఎంత అందంగా ఉన్నారు, అంత పెద్ద కొడుకులో ఉన్నారంటే నమ్మబుద్ధి కావటం లేదు. కావ్య ఆశ్చర్యంగా అంది మాధురి గురించి. అవును, ఆంటీ చాలా చాలా అందంగా ఉంటారు. ఇంట్లో అందరూ అందంగానే ఉంటారు. అర్చన అచ్చు ఆంటీలా ఉంటుంది, చెప్పాలంటే ఇంకా అందంగా ఉంటుంది. వీళ్ళందరి వయసు చిన్నదే. ఆంటీ వాళ్ళకి ఎర్లీగా మ్యారేజ్ అయింది. ప్రతాప్ అంకుల్, మాధురి ఆంటీది లవ్ మ్యారేజ్. కాంత్ అన్నయ్య కూడా ఎర్లీ ఏజ్లోనే మ్యారేజ్ అయింది. నిహా వదిన వాళ్ళ ఫాదర్ ఏదో జబ్బు చేసి చనిపోయే పరిస్థితిలో ఉండి తన కూతురు గురించి బాధపడుతుంటే అంకుల్ తన ఫ్రెండ్ బాధ పడుతున్నాడని చూడలేక ఆయన కళ్ళ ముందే పెళ్లి చేస్తే సంతోషిస్తారని కాంత్ అన్నయ్యతో పెళ్లి చేశారు. అన్నయ్యకు 2 మగపిల్లలు, అర్జున్ వర్మ, అనురాగ్ వర్మ. ఇక విక్కీ అన్న. ప్రియ నవ్వేసింది. ఎందుకు నవ్వుతున్నావు కావ్య అడిగింది. విక్కీ అన్న, అపురూప వదిన కాలేజీలో చదువుకునేటప్పుడు ప్రేమించుకున్నారు. ఒకరోజు సరదాగా బయటికి వెళ్ళారు ఇద్దరూ కలిసి. అలా బయటికి వెళ్ళినప్పుడు ఓ జర్నలిస్ట్ కళ్ళల్లో పడ్డారు. ఇంకేముంది, దేశంలోనే పెద్ద పేరున్న వ్యాపార కుటుంబం కదా, వాళ్ళ కళ్ళల్లో పడితే ఊరుకుంటారా? పేపర్లలో, టీవీలో ఒకటే వార్తలు, ఫోటోలు. వాళ్ళ ఫోటోలతో బ్రేకింగ్ న్యూస్లతో హల్చల్ చేశారు. ఇక అంకుల్ విక్కీ అన్నకు భరిత పూజ చేయడంతో పాటు పెళ్లి కూడా చేశారు. నవ్వింది ప్రియ. మా చదువులు అయ్యి కెరీర్లో సెటిల్ అయ్యాక చేసుకుంటామని ఇద్దరూ ఎంత మొత్తుకున్నా అంకుల్ వినలేదు. మీకు అంత శ్రద్ధ ఉంటే ఆ చదివేదేదో ఇప్పుడు చదవండి
అంతేకాని ఇలా చేసేవారు కాదు. చదువులు వదులుకొని అంత పట్టుదల ఉంటే పెళ్ళయ్యాక కూడా చదువుకోవచ్చు. కుటుంబ పరువు బజార్న పడకుండా ఉండాలి. ఆడపిల్ల ఫోటోలు బయటకు వచ్చాక తన కుటుంబానికి మర్యాద ఉంటుందా? ఆ మాత్రం తెలీదా అంటూ చివాట్లు వేసి అప్పటికప్పుడు మంచి ముహూర్తం చూసి పెళ్లి చేశారు. ఇప్పటికీ ఈ విషయం మీద విక్కీ అన్న అప్పు వదిన గొడవ పడతారు. నేను రాను అన్న బలవంతంగా తీసుకువెళ్ళావని అప్పు వదిన, నేను రమ్మంటే నువ్వెందుకు ఎగేసుకువచ్చావు అని విక్కీ అన్న ఇద్దరూ గొడవ పడతారు. మళ్ళీ వెంటనే ఇద్దరూ నవ్వుకొని కలిసిపోతారు. వాళ్లకు ఒక కొడుకు, 2 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా, అజయ్ వర్మ. ఆ కుటుంబం గురించి చెప్పింది ప్రియ. మరి అర్చన? కుతూహలంగా అడిగింది కావ్య. అర్చన గురించి చెప్పాలంటే పెద్ద కథ. ఇప్పుడు అంత భారం నేను మోయలేను. బావ కోలుకున్న తర్వాత తప్పకుండా చెప్తాను అంది ప్రియ కాస్త బాధగా. కావ్యకి అప్పటికప్పుడు తెలుసుకోవాలనిపించినా చేసేది లేక అయిష్టంగా తల ఊపింది. అర్చన ఆఫీస్ నుంచి వచ్చేసరికి పూజ ఏడుస్తుంది. ఏమైంది లక్ష్మి? కంగారుగా అంది. మీకోసం, వాళ్ళ డాడీ కోసం ఏడుస్తుంది లక్ష్మి చెప్పింది. అర్చన మొహంలో రంగులు మారాయి. పూజను ఎత్తుకొని ఓరడిస్తూ, లక్ష్మి టేబుల్ మీద మీకోసం తెచ్చిన గాజులు, క్లిప్స్ అవి ఉన్నాయి, తీసుకువెళ్ళు అంది. ఎందుకమ్మా మాకు? అంది లక్ష్మి మొహమాటంగా. పర్వాలేదు తీసుకువెళ్ళు, మీ పాపకి నీకు తెచ్చాను అంది. లక్ష్మి అవి తీసుకొని వెళ్ళిపోయింది. మమ్మీ డాడీ కావాలి ఏడుస్తూ అంది పూజ. ఎన్ని మాటలు చెప్పినా ఊరుకోలేదు. డాడీకి ఫోన్ చేశాను. పూజ ఏడిస్తే నేను రాను అని చెప్పారు అంది కూతురితో అర్చన. పూజ అవునా అన్నట్టు చూసింది, కానీ ఏడుపు ఆపలేదు. మొహమంతా కందిపోయి కన్నీళ్లతో తండ్రి కోసం బాధపడుతున్న కూతుర్ని చూడగానే అవక్తమైన బాధతో ఆమె హృదయం విలవిల్లాడింది. ఐస్ క్రీం తెచ్చుకుందామా? ఏడుపు మరిపించడానికి అడిగింది అర్చన. పూజ ఏడుస్తూనే అంది. కూతుర్ని ఎత్తుకొని మరో చేతితో డాలీ గొలుసు పట్టుకొని వీధి చివర ఉన్న ఐస్ క్రీం షాప్కి తీసుకువెళ్ళింది అర్చన. 1కి 2 ఎక్కువ తింటున్నా ఊరుకుంది అర్చన. ఏమన్నా మళ్ళీ ఏడుపు మొదలు పెడుతుంది. అసలు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. ప్రతిసారి ఇంతే. వారం 10 రోజులకు ఒకసారి సంజయ్ వస్తాడు. ఇంతకు ముందైతే పూజ బేబీ కేర్ సెంటర్ నుంచి వచ్చేసరికి వచ్చి తాను ఆఫీస్ నుండి వచ్చే వరకు ఇంట్లో ఉండేవాడు. తాను తిట్టేసరికి రావడం కాస్త తగ్గించాడు. అతను అలా వస్తుంటే ఎవరు ఏమనుకుంటారో అని భయం వేసేది తనకి. అతను మాత్రం ఇదేమీ పట్టించుకునేవాడు కాదు. కాలనీ వాళ్ళు తామిద్దరూ భార్యాభర్తలమని, ఏవో చిన్న చిన్న గొడవల వల్ల మనస్పర్ధలు వచ్చి విడిగా ఉంటున్నారు, అతను కూతురు కోసం వస్తున్నాడు అనుకుంటున్నారు. అందుకే అతను వస్తూ పోతున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అతను వెళ్ళగానే పూజ ఏడ్చే ఏడుపు, ఆ హంగామా ఆపడానికి ఎంతో సహనం కూడగట్టుకోవాల్సి వస్తుంది ప్రతిసారి. ఈసారి తాను అన్న మాటలకి రాడనుకుంటా. అదే తనకు, అతనికి, అందరికీ మంచిది. సంజు ఆ పెళ్ళేదో చేసుకుంటే ఇక ఏ సమస్యలు ఉండవు. తాను, తన కూతురు తమ బతుకు ఏదో తాము బతుకుతాము. ఎలాగో పూజను మరిపించాలి. ఇంకా దీన్ని సాగతీయడం ఎవరికీ మంచిది కాదు. ఏదో ఒక సొల్యూషన్ వెతకాలి. అతన్ని తమ జీవితాలకు దూరంగా ఉంచాలి దృఢంగా అనుకుంది అర్చన. ఈ భాగం ఇక్కడితో సమాప్తం. స్పృహలోకి వచ్చిన సంజయ్ మనసులో అర్చననే మెదులుతుంది. కానీ
అర్చన అతన్ని తన జీవితంలో నుంచి ఎలా తప్పించాలా అని ఆలోచిస్తుంది. మరి అర్చన నిర్ణయం వాళ్ళ జీవితాల్లో ఏ మార్పు తీసుకురాబోతుంది? రాబోయే భాగాలలో తెలుసుకుందాం. ఈ భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి చూడండి. అలాగే ప్రీవియస్ పాటలను కూడా చూస్తే మీకు స్టోరీ అర్థమవుతుంది. మీకు తెలిసిన వాళ్ళకు కూడా రికమెండ్ చేయండి. ప్లీజ్ కామెంట్స్ చాలా తక్కువ వస్తున్నాయి. మీ అందరూ చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాలను తప్పకుండా చెప్పండి. దాన్ని బట్టే కదా నాకు ఈ స్టోరీ మీకు నచ్చుతుందో లేదో తెలుస్తుంది. దాన్ని బట్టి నేను కూడా స్క్రిప్ట్ లో మార్పులు చేసుకుంటాను. కాబట్టి తప్పకుండా అందరూ కామెంట్లు పెట్టండి. మన ఛానల్ మరింత మందికి చేరువేటట్టు మీ వంతుగా నాకు సహాయం చేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.